Thank you, ma'am. Thank you very much, ma'am. Now may request స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా వివరంగా చెప్పింది ఏంటి అంటే మన హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ వీటి గురించి నేటి తరానికి భవిష్యత్ తరాలకి తెలియజేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక వేదిక మన మ్యూజియంస్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ మన నగరంలో ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలుపుకున్నా సరే మనకున్నటువంటి బాపు మ్యూజియం ఇస్ ద ఓల్డెస్ట్ మ్యూజియం. 1887 సంవత్సరంలో ఆ రోజున క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పెట్టినటువంటి మ్యూజియం ఖచ్చితంగా అందరూ కూడా సందర్శించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ఏషియా కూడా ఇండియాలోనే ఉంది. కాల్కటాలో 1814లో ది ఇండియన్ మ్యూజియం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియంస్ ఇన్ ఏషియా. దాదాపు 35 గ్యాలరీసు, 1 lakh ఆబ్జెక్ట్స్కి పైగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియం. నేను దాన్ని సందర్శించడం జరిగింది కాలికటా వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా అటువంటి వాటిని మన బిడ్డలకు చూపించాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు విజిట్ ప్యారిస్లో లూవర్ మ్యూజియం అని ఉంటుంది. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ అండ్ ది లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. దాదాపు 5 లక్షల ఆబ్జెక్ట్స్, ఆర్టిఫాక్ట్స్ ఆ లూవర్ మ్యూజియంలో భద్రపరిచారు. దాదాపు 7 లక్షల స్క్వేర్ ఫీట్కి పైగా ఉన్నటువంటి అతిపెద్ద మ్యూజియం. కొన్ని వేల మంది గంటల తరబడి క్యూలో నుంచుని ఉంటారు బయట ఎప్పుడు వెళ్ళినా కూడా దానిలో ఎంటర్ అవడానికి. అంటే ఆ రకంగా ఇటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చూడటమే కాకుండా మన బిడ్డలకు కూడా చూపించాలి. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైమ్. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారు ఈ మధ్యనే మనం చూసాం మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డలు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో. మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతూ ఉన్నాయి, బిడ్డలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇందాక నేను చెప్పినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యూజియం కాల్కటా మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు పంపించండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. కాబట్టి అటువంటి ప్రయత్నం మా కలెక్టర్ గారు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. తదుపరి 20 సూత్రాల అమలు